దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 17th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫిట్ ఐజియా చాప్టర్ 54 and verse 10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి సంభవించినాను దేవుని కృప నిన్ను విడిచిపోదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన సమాధానము కూడా నిన్ను విడిచిపోదు. ఆయన సమాధానం విషయంలో ఆయన నిన్ను విడిచిపెట్టుడు అంటున్నాడు. నీకు సమాధానము దయచేవాడు, నీకు కృపను దయచేవాడు. దయచేసి ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఎటువంటి లేమిలో ఉన్నాను, ఎటువంటి నువ్వు విరిగిన పరిస్థితుల్లో ఉన్నాను, ఇంకా నా బ్రతుకు ఏముందని అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిలను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నేను ఎక్కలినంత ఎత్తైన కొండ ఎక్కిస్తుంది. దేవుని కృప నువ్వున్న ఊబిలో నుంచి నేను పైకి తీసుకొస్తుంది. దేవుని కృప నువ్వున్న గుంటలో నుంచి నేను పైకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యం తెచ్చుకొట్టుకు దేవుడు ఈరోజు ఈ వాక్యమును సెలవిచ్చుచున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ద మౌంటైన్స్ షల్ డిపార్ట్ అండ్ ద హిల్స్ బి రిమూవ్డ్, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, said the Lord that hath mercy on thee. The covenant of my peace will not be removed. నా సమాధాన సంబంధమైన నిబంధనను నేను తీసివేయను అంటున్నాడు. ఆల్వేస్ యూ విల్ హ్యావ్ పీస్. నువ్వున్న సమస్యలో నువ్వు సమాధానాన్ని అనుభవిస్తావు. నువ్వు గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించినను ఈ అపాయం నీకు సమాధానం ఉంటుంది. ఏ అపాయము నీ దరికి రాదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత పెద్ద వాగ్దానం మనకిస్తున్నాడండి. ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని మార్పులు నీ జీవితంలో, పరిస్థితుల్లో, లేక వాతావరణంలో, లేక ఫైనాన్షియస్లో, లేక ఏదొచ్చినా, కరువు వచ్చినను దేవుని కృప నిన్ను విడిచిపోదు. కరువులో కూడా నువ్వు పోషింపబడతావు. కరువులో కూడా నువ్వు పోషింపబడతావు. కరువులో ప్రియ దేవుని బిడ్డలారా, సాకు విత్తనం విత్తి 100 పాలు పంటను కోసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప గొర్రెలు కాపరి అయిన దావీదును ఇజ్రాయిలుకు రాజుగా చేసిన దేవుని కృప ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసింది. దేవుని కృప ఎరికో గోడలను కూల్చింది. ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద కైండ్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ యూ అండ్ ద కవెనెంట్ ఆఫ్ పీస్ విల్ నాట్ బి రిమూవ్డ్. సమాధాన సంబంధమైన దేవుని నిబంధన నీ నుంచి తీసివేయబడదు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक 54 चैप्टर और 10वीं वचन पढ़ रहे हैं. चाहे पहाड़ हट जाए और पहाड़ियां टल जाए तो भी मेरी करुणा तुझ पर से कभी ना हटेगी और मेरी शांतिदायक वाचा ना टलेगी. यहोवा जो तुम पर दया करता है उसका यही वचन है. यही प्रभु का वचन है, यही प्रभु का वाणी है. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, चाहे पहाड़ हट जाए और पहाड़ियां डल जाए तो भी मेरी करुणा तुझ पर से कभी ना हटेगी. परमेश्वर की करुणा हमेशा आपके ऊपर है. उनका शांति का वाचा आपके साथ है. प्रिय भाइयों बहनों, आप हट जाएंगे नहीं, टलेंगे नहीं, गिरेंगे नहीं, क्योंकि परमेश्वर की करुणा आपके साथ सदैव है. आमीन. प्रभु को बहुत धन्यवाद. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో
పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తున్నా, నేను మాట్లాడుతున్నాను మీతో. అధైర్యపడవద్దమ్మా, అధైర్యపడవద్దయ్యా. Maybe you have so many question marks, so many questions, unanswered questions. నా జీవితం ఏమవుతుంది, నా ఫ్యామిలీ ఏమవుతుంది, వేర్ am I going, what is going to happen to me? I want to tell you, nothing bad will happen to you. Whatever bad you're going through is being converted to be good. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఎందుకు తెలుసా? ఈ వాగ్దానము పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి ఇంత గొప్ప ధైర్యం, ఇంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు దయచేయిచుండగా ఎందుకమ్మా మనము భయపడుతున్నామా? డు నాట్ ఫియర్, బీ స్ట్రాంగ్ సేస్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్దించి దీవించినందుకు స్తోత్రములు నాయన. మా యొక్క సమస్తము నీవై ఉన్నావు నాయన. నీ కృప మాకు చాలును తండ్రి, మీ దయ మాకు చాలునయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్, యువర్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్ మై ఫాదర్ లార్డ్. ఎవరు మా గురించి ఏమనుకున్నాను, ఏమి చేసినను ప్రభా, నీ కృప మమ్మల్ని విడిచిపోదయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. యువర్ కవెనెంట్ ఆఫ్ పీస్ విల్ నెవర్ బి రిమూవ్డ్ ఫ్రమ్ us మై ఫాదర్. ఐ థ్యాంక్ యూ జీసస్. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేసినాను, మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన, మంచి జాబ్స్తో నీ బిడ్డలు దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం. హైయర్ క్లాసెస్ చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన వారందరూ మంచిగా చదువుకున్నట్టుకు కృప దయచేయండి నాయన. దేవ, నీ కృప వారికి తోడుగా ఉన్నందుకు స్తోత్రం నాయన. సమాధాన నిబంధన వారిని విడిచిపోనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారి దీవించి మీద దయకెట్టు ధరింపు చేస్తున్న స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయండి ప్రభా. అనేక ప్రాంతాల్లో నీ బిడ్డలు పరిచయం చేస్తున్నారు, లోయల్లో చేస్తున్నారు, కొండల్లో చేస్తున్నారు ప్రభా. దేవ, ప్రతికూల వాతావరణంలో చేస్తున్నారు తండ్రి. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు వారిని బలపరిచినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనల తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమధనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.